రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ను మళ్లీ భాగస్వామ్యం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వాన్ని కలిసి వివరించాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జరిగిన విషయాలను వివరించి పరస్పర నమ్మకంతో మునుపటిలా కొనసాగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్టకు గండి పడిందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్తో ఆగిపోయిన సంప్రదింపులను తిరిగి మొదలు పెట్టాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అమరావతి నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే 2014-2019 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ టీడీపీ పాలనలో అప్పుడు అమరావతి రాజధానికి బీజం పడింది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రపంచ స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే విధంగా కూడా అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒక సంస్థ కూడా ఒక ఏదైతే రూపకల్పన చేస్తూ వాళ్ళతో రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేస్తూ కూడా సింగపూర్ ప్రభుత్వంతో కూడా కొన్ని సంప్రదింపులు చెప్పి వాళ్ళతో చర్చలు చెప్పారు. అయితే దాని తర్వాత కూడా వాళ్ళు కూడా అమరావతి రాజధానికి సంబంధించి కూడా కొన్ని ఎలా ఉండాలా, అమరావతి రాజధాని అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయాలా, ఎలాంటి బిల్డింగులు రావాలా, మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా సింగపూర్ ప్రభుత్వం అప్పుడు ఏపీ ప్రభుత్వంతో ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ అప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ కూడా కొన్ని చర్చలు జరిగాయి. అయితే దాని తర్వాత కూడా జరిగిన అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మటుకు ఏదైతే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మటుకు రద్దు చేస్తూ సింగపూర్ ప్రభుత్వంతో ఏదైతే రద్దు చేసుకుందో ఆ ఒప్పందాలను కూడా రద్దు చేస్తూ కూడా వైసీపీ ప్రభుత్వం అప్పుడు జగన్ సీఎం గా ఉన్నప్పుడు కూడా మొత్తం రద్దు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అప్పుడు దాని తర్వాత కూడా అప్పటికప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి ఎక్కడికక్కడ నిర్మాణాలు మొత్తం నిలిచిపోయాయి. దాని తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో దాని తర్వాత ఇప్పుడు తాజాగా కూటమి సర్కార్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా అమరావతి రాజధాని కూడా తిరిగి పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఒక సంకల్పంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇప్పటికే అమరావతి రాజధాని కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఒక ప్రణాళికతో కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి కూడా దాదాపు 10,000 కోట్లు వరల్డ్ బ్యాంకు నిధులు కూడా అందేలా కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ఈ నేపథ్యంలో కూడా సింగపూర్ ప్రభుత్వం గతంలో ఏదైతే చర్చలు జరిపారో, ఒప్పందాలు చేసుకున్నారో ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో గత ప్రభుత్వం చేసుకున్న ఒక నిర్ణయంతో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అది చెడుగా సంభవించిందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా గత సింగపూర్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలా, సంప్రదింపులు జరపండి, ఖచ్చితంగా అమరావతి రాజధానికి నిర్మాణానికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో వాళ్ళంతా సింగపూర్ నుంచి కూడా మనం చర్చలు జరపాలా, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అధికారుల మటుకు త్వరలో సింగపూర్కి వెళ్లి ఆ ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపి సంప్రదింపులు జరపాల్సిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కూడా త్వరలో కూడా సీఎంఓ కార్యాలయం చెందిన అధికారులు కూడా సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. వీలైతే కూడా ఒక బృందం కూడా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక బృందం కూడా సింగపూర్కి వెళ్లి అక్కడ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి తిరిగి వాళ్ళ రాజధాని నిర్మాణానికి వాళ్ళ సహకారం తీసుకునే విధంగా కూడా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. జమీమా. Updates and details, Srinivas.